హలో ఫ్రెండ్స్, లేట్ లేకుండా ఇంకా ఫిష్ కర్రీని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఫిషెస్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ని అయితే చాప్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ టమాటోస్ని చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ అయితే పెట్టేశాను. ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే వేసేసాను. ఆనియన్స్ లైట్గా బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయింది. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేసాను. ఇంకా ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ పోయేంత వరకు బాగా స్టిర్ అయితే చేసేసాను. కాసేపు లిడ్ని క్లోజ్ చేసి అలానే ఉంచాలి. మనం పక్కనే రెడీ చేసుకున్న టమాటో ప్యూరీని అయితే దాంట్లో వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా కుక్ అయింది, ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఆయిల్ పైకి వచ్చిన వెంటనే మసాలాలు యాడ్ చేయాలి. కర్రీ మసాలా అయితే లేదు, అందుకే ఫిష్ ఫ్రై మసాలా అయితే యాడ్ చేసేసాము. ఇంకా తర్వాత చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసాము. ఇంకా లిడ్ క్లోజ్ చేసి అలానే కాసేపు పెట్టేయాలి. దీంట్లో మనం నార్మల్ వాటర్ బదులు టామరిన్ వాటర్ని అయితే యూస్ చేస్తామన్నమాట. ఇంకా ఆ టామరిన్ వాటర్ని బాగా బాయిల్ చేయాలి అరౌండ్ ఒక 10 minutes వరకు. సో అలా బాయిల్ చేయడం వల్ల టామరిన్ ఫ్లేవర్స్ అనేవి బాగా ఇన్ఫ్యూజ్ అయిపోతాయి. నెక్స్ట్ మనం వాష్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని అయితే నీట్గా అరేంజ్ చేసి ఒకదాని పక్కన లిడ్ అయితే క్లోజ్ చేసి అలానే పెట్టేయాలన్నమాట. ఇంకా లిడ్ క్లోజ్ చేసి అలా బయటికి వచ్చాను. మా బాల్కనీ నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. వింటర్లో అయితే అస్సలు అలా బాల్కనీలో కూడా కూర్చోలేము. ఫుల్ స్నో పడుతూ చల్లగా ఉంటుంది. రోడ్స్ కూడా ఫుల్ స్నోతో కవర్ అయి ఉంటాయి. బయటికి పోవాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రష్యా గురించి ఇంకా అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.